ప్రత్యేకంగా ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రార్థించుదాం. జన్మదినం జరుపుకుంటున్న మాదాను మేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా మాదాను లూర్దయ్య మేరీ కుటుంబ సభ్యులు ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనను సమర్పిస్తున్నారు. బోయినపల్లి విచారణ 30వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బంధనాదం లూర్దురాజు కరుణ దంపతులకు మరియు జన్మదినం జరుపుకుంటున్న సుష్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా ఉదయ్, వంశీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తిరుపతి విచారణ కౌశిక్ కనసికలకు యేసు తిరుహృదయం ద్వారా మంచి బుద్ధి, జ్ఞానము, దేవుని యందు భయము, భక్తి కలగాలని మరియు కుటుంబ సంరక్షణ కొరకు ఈ సత్ప్రసాద ఆరాధనను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములతో పాటు కూడా మరి మన కుటుంబ అవసరాలను, ప్రత్యేకముగా కరోనా వ్యాధి అది అంతమవ్వాలని, ఆ వ్యాధి బారి పడినటువంటి వారందరినీ ఈ దివ్య సత్ప్రసాదనాథుని చెంత మనము చేర్చి ఈ ఆరాధనలో ప్రార్థన చేద్దాం. సత్ప్రసాదమందు సదకాలమందు నివసించు జేసున్ స్తుతింతుం, నిరంతర ప్రేమానా కెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. సత్ప్రసాదమందు సదకాలమందు నివసించు యేసున్ స్తుతింతున్, నిరంతర ప్రేమాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును, స్తుతియును, స్తోత్రమును, నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును, స్తుతియును, స్తోత్రమును, నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన
దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా, మన కోసం నరునిగా జన్మించినటువంటి ప్రభువు ఈ లోకములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి అత్యంత ఘోరమైనటువంటి రీతిలో శిలువ మరణము పొంది ఆ తర్వాత మృత్యుంజయుడై ఈ దినము తిరిగి తన తండ్రి వద్దకు మోక్షారోహణమయ్యారు. ఈ మోక్షారోహణం మనలను అనాథలను చేయుటకు కాదు, మన చేయి విడిచిపెట్టి ఆయన పైకి వెళ్ళిపోవుటకు కాదు. పైనున్నటువంటి అతను ప్రభువు మనకు నివాసమును తయారు చేసి తన చేయి నందించి మనలను స్వర్గమునకు చేర్చుటకు, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి ప్రభువుకు ఈరోజు కృతజ్ఞత వందనములు తెలియపరుద్దాం, స్తుతించుదాం, ఆరాధించుదాం. మనలోని సర్వస్వమును తెరచి ఆయనకు వందనములు అర్పించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం, సప్రసాదనాథుడా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సప్రసాదనాథుడా స్తోత్రం, తండ్రి ఘనత, తండ్రి ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత, సప్రసాదనాథుడా ఘనత, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా మహిమ, త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఘనత, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా ఆరాధన, సత్ప్రసాదనాథుడా వందనం, సప్రసాదనాథుడా వందనం, సత్ప్రసాదనాథుడా ఆరాధన, సప్రసాదనాథుడా ఆరాధన, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సప్రసాదనాథుడా స్తోత్రం, మమ్ములను సృజించిన దేవా వందనం, మమ్మలను సృజించిన దేవా వందనం, మమ్ములను కాచి కాపాడుతున్న దేవా వందనం, మమ్మలను కాచి కాపాడుతున్న దేవా వందనం, మాకు సర్వమును సమకూరుస్తున్న దేవా వందనం, మాకు సర్వమును సమకూర్చుతున్న దేవా వందనం, మా కోసం నరునిగా పుట్టిన దేవా వందనం, మా కోసం నరునిగా పుట్టిన దేవా వందనం, అనుక్షణము కాచి కాపాడుతున్న ప్రభువా వందనం, అనుక్షణం కాచి కాపాడుతున్న ప్రభువా వందనం, ఈ విపత్కర సమయములో కూడా మమ్ము చేయి విడవని ప్రభువా వందనం, ఈ విపత్కర సమయంలో మమ్ము చేయి విడివిన దేవా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, మా ఆత్మీయ ఆహారమా వందనం, మా ఆత్మీయ ఆహారమా వందనం, మా జీవ జలమా వందనం, మా జీవ జలమా వందనం, మా మార్గమా వందనం, మా మార్గమా మా వందనం, జీవమా వందనం, మా జీవమా వందనం, మా ప్రాణమా వందనం, మా ప్రాణమా వందనం.
నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురించరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. ప్రభు చెబుతూ ఉన్నాడు, ఈ కరోనా సమయంలో భయపడవద్దని. ఎందుకంటే నీ పేరును ఆయన అరచేతిలో రాసుకున్నాడు. కాబట్టి నీవైనా నేనైనా ఇంకెవరైనా భయపడక దేవుని ప్రార్థన చేస్తే దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు భయపడకు, నేను నిన్ను నా చేతిలో పెట్టుకున్నాను అని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాడు ఈరోజు మన కోసం. కాబట్టి ఆ దేవుడిని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడపని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురించరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. అలనాడు అనేక మందిని భగవంతుడు పిలిచాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు కాలు జారి పడిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు. 91వ కీర్తనలో ఎన్నో దీవెనలు దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆ భగవంతుడు ఏ క్షణమన్నా నిన్ను కాలు జారి పడిపోకుండా, శ్రమలు రాకుండా, శోధన రాకుండా నిన్ను ఆయన కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న ప్రభువుని ఈ సమయంలో మనము స్తుతించుదాం. ఏ క్షణమున పిలచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు.
ఏ క్షణమున పిలచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా. రావయ్యా నా హృదిలో నిధురింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిద్రింపరావయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురించరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురింపరావయ్యా. ఈ సమయంలో ప్రభువు మోక్షారోహణుడైనటువంటి ఈ అద్భుత దినాన తాను వెళ్ళే ముందు మనలను అనాథలను చేయక, ఒంటరిగా వదిలిపెట్టక ఒక ఆజ్ఞనిచ్చి, సర్వజాతి జనులకు సువార్తను బోధింపుడు, అందరినీ నా శిష్యులను చేయుడు, తరతమ భేదము లేకుండా సకల జాతి జనులను నా శిష్యులను చేయుడు అని ఆజ్ఞ ఇచ్చుటయే కాక, ఆ ఆజ్ఞను నెరవేర్చుటకు కావలసిన శక్తిని కూడా ప్రసాదించుచున్నాడు. పాపము ద్వారా దేవుని నుంచి దూరమై దేవుని స్నేహానికి దూరమైపోయినటువంటి మానవ జాతిని ప్రభువు తన యొక్క శిలువ మరణము ద్వారా అడ్డు తెరను తొలగించి తిరిగి దేవునితో స్నేహాన్ని పునరుద్ధరించాడు. ఆ ప్రభువే మోక్షారోహణుడైనప్పటికీ భౌతికముగా మనతో ఉండుటకు ఈ సత్ప్రసాదనాథునిగా మన మధ్య వెంచేసి ఉన్నారు. ఆ ప్రభు అంటున్నారు, బిడ్డా, నేను నీతో ఉండగా నీకెందుకు భయం? నేను నీ చెంతనుండగా నీకిక దిగులేలా? నేను నీ సృష్టికర్తను,
కేవలము సృష్టికర్తను మాత్రమే కాదు, నిన్ను పోషించువాడను, నిన్ను నడిపించువాడను, నీకు ఆయువునిచ్చినటువంటి వాడను, నీకు జీవము పోసి అనుదినము నిన్ను కాపాడేవాడను అని ప్రభువు సత్ప్రసాదనాథుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన మోక్షారోహణుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి మన హృదయాలను ఏలుటకు, మన జీవితములను పరిపాలించుటకు సిద్ధముగా ఉన్నాడు. అప్పగిస్తావా నీ జీవితాన్ని ఆయనకు? సమర్పిస్తావా నీ సర్వస్వమును ఆ పాదముల చెంత? నీవు లేక నేనేమియూ చేయజాలను ప్రభువా అని సంపూర్ణ పరిత్యాగం. ఆ సంపూర్ణ పరిత్యాగముతో ప్రభు మనల్ని కాచి కాపాడుతాడు. ఆయన చెలిమి కావాలి అంటే మనం ఆత్మార్పణ చేయాలి. చాలాసార్లు ప్రభువా నీ స్నేహం నాకు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ దీవెనలు కావాలి అంటాం, కానీ మన ఆత్మను, మన సర్వస్వాన్ని ఆయనకు అర్పించుకోము. అందుకే ఈ గీతములో భక్తులం చక్కగా పాడుతూ ఉన్నాం. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అలసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేనిగని అల్లాడే నావలలు. ఆత్మార్పణ చేయకయే ప్రభు ఆశించితి నీ చెలిమి అంటే నా సర్వస్వాన్ని నీకు అప్పగించటం నాకు ఇష్టము లేదు, కానీ నీ చెలిమిని మాత్రం నేను కావాలనుకుంటున్నాను. అహమును ప్రేమించుతూనే ఒక ప్రక్క నేను నాది అన్నటువంటి అహంభావం, అహమును ప్రేమించుతూనే ఉన్నాను, ఒక ప్రక్క మళ్ళీ నీ చెలిమి కావాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఆశ నిరాశాయే ఆవేదన ఎదురాయే, ఆధ్యాత్మిక లేమికని అల్లాడే నా వలలు. నా జీవితం అనేటటువంటి ఈ సంద్ర ప్రయాణములో నాకేమీ చిక్కటము లేదు, ఆనందము దొరకటము లేదు, సంతోషము దొరకటము లేదు, ఆయురారోగ్యములు దొరకటం లేదు. ఎందుకనగా ఆత్మార్పణ నేను నీకు చేయటం లేదు ప్రభువా. అందుకే మా తప్పిదములను మన్నించు. ఈ క్షణము నుంచి నా సర్వస్వమును, నాలోని అణువణువు నీ సొంతముగా మేము మీకు అర్పిస్తూ ఉన్నాము. మా ప్రాణమును, మా దేహమును, మా ఆలోచనలను, మా సర్వస్వమును ఈ సమయములో మీకు అర్పిస్తున్నాము ప్రభువా. అర్పించిన వెనుక మీ స్నేహమును కోరుతున్నాం, మీ చెలిమిని కోరుతూ ఉన్నాం, మీ యొక్క సన్నిధిని మేము వేడుకుంటూ ఉన్నాం. నీవు మా మధ్య ఉన్నప్పటికీ నీ సన్నిధిని మేము మరచిపోయి, నీ ఉనికిని మేము చూడలేక ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వముతో, అంధకారములో మేము జీవిస్తూ ఉన్నాము. మా తప్పిదములను మన్నించండి ప్రభువా. ఈ కరోనా సమయములో మా సొంత వారిని కూడా శత్రువులుగా చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి అని మీరు మాకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మనుషులను మనుషుల వలె కాక వ్యాపార సంస్థలుగా ఒక్కొక్క మనిషిని మేము మార్చివేస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రజలందరూ ఆర్థిక ఇబ్బందులతో ఉండి మందులు కొనుక్కోలేక, ఆసుపత్రులకు బిల్లులు కట్టలేక, తీవ్రమైన అప్పులలో కూరుకొనిపోతూ ఉంటే అనేక మంది మేము వారితో మోసాలకు పాల్పడుతూ ఉన్నాం. ఈ సమయంలో మా తప్పుడు జీవితాన్ని మార్చండి ప్రభువా. మా హృదయాలలో నీ నీతిని, నీ ప్రేమను నింపండి. తద్వారా ప్రతి రోగిని మా సహోదరి సహోదరులుగా, నీ దివ్య బిడ్డలుగా, నీ సొంత బిడ్డలుగా చూసే
ఆత్మీయ నేత్రములను మాకు కలుగ చేయండి ప్రభువా. మరి ఈ సమయంలో మమ్మందరిని మీకు అర్పించుకుంటూ నీ సంరక్షణ కోసం మేము వేడుకుంటున్నాము ప్రభువా. నీవు లేక మేమేమీ చేయజాలవు అని సెలవిచ్చి ఉన్నావు. కానీ నన్ను నమ్ముకున్నటువంటి వారిని నేను కాపాడేదునని వాగ్దానము చేస్తూ ఉన్నావు. నా మీద ఆధారపడువాడు, నా నామమును పూజించువాడు రాత్రిపూట కలుగు అపాయములకు భయపడనక్కరలేదు అని 91వ కీర్తన ద్వారా నీవు మాకు అభయము నొసగుచూ ఉన్నావు. కాల సర్పములు కాని, క్రూర జంతువులు కాని, కనిపించనటువంటి వైరస్లు కాని మమ్ములనేమి చేయజాలవు అని అభయముస్తూ ఉన్నావు. మోక్షారోహణ దినమున శిష్యులకు నీవు బలమునిచ్చావు. ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదని, రోగులపై తమ హస్తములుంచిన వారు స్వస్థపరుతురని ఈరోజు సువార్తలో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ ఆరాధనలో ఆత్మీయముగా పాల్గొంటున్నటువంటి బిడ్డలందరినీ నీ చెంతకు తీసుకొని వస్తున్నాము. కరోనాతో బాధపడుతున్నటువంటి వారిని, వారి కుటుంబ సభ్యులను నీ సత్ప్రసాదనాథుని యొక్క సన్నిధిలోనికి సమయంలో తీసుకొని వస్తూ 91వ కీర్తన ద్వారా నీ యొక్క సంరక్షణను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వేటగాని ఉరుల నుండి, ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను, రక్షణాయుధముగను ఉండును. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీవు రేయి కలుగు అపాయములకు, పగటి పూట తగులు బాణములకు వెరువనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకు
మిట్ట మధ్యాహ్నము హాని చేయువానికి భయపడనక్కరలేదు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయము కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుట చూతువు. నీవు ప్రభువును నీ ఆశ్రయనీనిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. నీవు సింహమును నాగుపామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదములతో త్రొక్కెదవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకుందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తిపరచుదును.
తృప్తిపరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. మహాయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగ దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ, పరమ పితామా పాలక జయము, జయము రాక్షక జేసునాదు, పరమ పవిత్ర శ్రీతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాప చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అచ్చశిష్టుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర్ ప్రసాదము చేత నిండిన మరి మా ఉందనము ఇప్పుడు భూమితో ఉన్నారు. శీలలు ఆస్వాదింపబడిన వారు మీరి, నీ గర్భఫలమగు జేసు ఆస్వాదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరి మా సర్వేషిని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయం మాత మాకు సహాయం చేయండి. నిత్య సహాయం మాత మాకు సహాయం చేయండి. నిత్య సహాయం మాత. మాకు సహాయం చేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మమ్ము ఆవరింప, కష్టం దుఃఖం మమ్ము ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి. మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ
మా కోసం ప్రార్థించు మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.